వెల్కమ్ బ్యాక్. ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ లీడర్. పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా వాయిస్ రేస్ చేస్తూ పబ్లిక్లోనే ఉంటారామె. కానీ పక్క స్టేట్లో సినీ రాజకీయ పరిచయాలు, సొంత నియోజకవర్గంలో ఉన్న కుంపట్లు ఆమె పొలిటికల్ ఫ్యూచర్ పైన ఎప్పటికప్పుడు సరికొత్తగా చర్చకు దారి తీసేలా చేస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆమె చేసిన ప్రచారం గాసిప్స్కు తెరతీసింది. ఆ లేడీ ఫైర్ బ్రాండ్ చెన్నైకి షిఫ్ట్ కానున్నారా? ఆమె ఏపీ పాలిటిక్స్ ను వీడతారన్న ప్రచారం వెనుకున్నదెవరు? రోజా నిజంగానే ప్లాన్ బి ఆలోచనలో ఉన్నారా? రోజా రాజకీయ అడుగులు ఎటువైపు? ఏపీ వైసీపీలో యాక్టివ్గా ఉంటున్న రోజా తమిళనాడులో డీఎంకే అభ్యర్థి తరపున ప్రచారం. రోజా తమిళ పాలిటిక్స్లోకి వెళతారంటూ టాక్. రోజా వైసీపీని వీడుతారన్న ప్రచారం వెనకున్నదెవరు? ఫైర్ బ్రాండ్ లేడీగా పేరున్న ఆర్కే రోజా ఏపీ పాలిటిక్స్లో, మరీ ముఖ్యంగా వైసీపీలో ఫుల్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయినప్పటికీ అపోజిషన్ వాయిస్ బలంగా వినిపిస్తున్న వాళ్లలో ఆమె ఒకరు. అయితే లేటెస్ట్ గా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థికి మద్దతుగా రోజా ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న వైసీపీ పార్టీకి చెందిన రోజా ఇండియా కూటమిలో, పైగా కాంగ్రెస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే డీఎంకే పార్టీ క్యాండిడేట్ కు క్యాంపెయిన్ చేయడం ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. అయితే రోజా అక్కడ ప్రచారం చేయడంపై వైసీపీ మాత్రం రియాక్ట్ కావడం లేదు. మరోవైపు ఆమె ఏపీ పాలిటిక్స్ ను వదిలేసి తమిళనాడుకు షిఫ్ట్ అవుతారంటూ ప్రచారం ఊపందుకుంది. ఏడాదిన్నర క్రితమే మొదలైన ఈ ప్రచారం పూర్తి అసత్యమంటూ రోజా స్పష్టం చేస్తున్నా ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అంటూ చక్కర్లు కొడుతున్న గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి టికెట్ దక్కడం అనుమానమేనని, నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి క్యాడర్ ఆమెను వ్యతిరేకిస్తోందని కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా ఆమెకు టికెట్ ఇవ్వనంటోందని, దీంతో రోజా ఏపీ రాజకీయాలను వదిలేసి ఆమె తమిళనాడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. అయితే రోజా భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వ్యక్తి, సినీ దర్శకుడు. ఆయనకు అక్కడ సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. రోజాకు సినీ నటిగా తమిళనాడులో అంతో ఇంతో గుర్తింపు ఉందంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అటువైపు షిఫ్ట్ అవుతున్నారన్న టాక్ మొదలు పెట్టారని అంటున్నారు. రోజా టార్గెట్ గా సాగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే 2024 ఎన్నికలకు ముందే రోజా తీరుపై నగరి వైసీపీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలైంది. 2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. అయితే ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల తరువాత నగరిలో రోజాకు చెక్ పెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక నగరిలో కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చి పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు జగదీష్ వైసీపీలో చేరికకు ఎప్పుడో లైన్ క్లియర్ అయిందని రోజా పట్టుబట్టి ఆయన రాకను ఆపుతున్నట్లు ఇన్సైడ్ టాక్. 6 నెలల క్రితం గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి బయలుదేరి మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పుడైతే గాలి జగదీష్ చేరికను అడ్డుకోగలిగిన రోజా రాబోయే రోజుల్లో తన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదోనన్న డైలమాలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే 2029లో ఆమెకు నగరి టికెట్ ఇవ్వరన్న టాక్ ఊపందుకుంది. పార్టీ పవర్లోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు. అయితే రోజా మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో గాలి జగదీష్ చేరికను ఒప్పుకునే ప్రసక్తే లేదని మొండికేస్తున్నారట. దాంతో వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇలా నగరిలో పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతోనే రోజా ప్లాన్ బితో ముందుకెళ్తున్నారని టాక్. స్టాలిన్ కుటుంబంతో రోజా ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ వైసీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారనేది ఓ చర్చ. రోజా అనుచరులు మాత్రం ఇదంతా ఉట్టి ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. రోజా ఓ డీఎంకే అభ్యర్థితో ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనే ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారని, ఆమెకు తమిళ్ పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచనే లేదంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం చేశారని, తమ నాయకురాలిని నేరుగా ఢీకొట్టే సత్తా లేక ఇటు ఇంట అటు బయట అందరూ కలిసి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక నగరికి చెందిన సొంత పార్టీ నేతలతో పాటు
వైసీపీలో చేరాలనుకుంటున్న నేతల హస్తం ఉండొచ్చన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. గిట్టని వారు స్ప్రెడ్ చేస్తున్న గాలి వార్తలే తప్ప రోజా ఏపీ పాలిటిక్స్ ను, వైసీపీని వీడే ముచ్చటే లేదంటున్నారు. రాబోయే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసేది రోజానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె అనుచరులు.